నమస్కారం వార్తలకు స్వాగతం నేను గౌతమ్ కుమార్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం పాక్ ఉగ్ర కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించడానికి అఖిలపక్షం ఏర్పాటు బృందాలకు నాయకత్వం వహించే ఎంపీల పేర్లను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం డ్రగ్స్ నివారణలో ప్రపంచంలోనే తెలంగాణ అగ్రస్థానం సాధించడంపై హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి 138 దేశాలతో పోటీపడి ప్రథమ స్థానం సాధించడం గర్వంగా ఉందన్న రేవంత్ రెడ్డి డ్రగ్ ఫ్రీ తెలంగాణకు కృషి చేస్తున్న ప్రతి పోలీసుకు మద్దతుగా ఉంటానని భరోసా ఘనంగా కొనసాగుతున్న హైదరాబాద్ మిస్ వరల్డ్ పోటీలు గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్ డే వేడుకలు ఆయా క్రీడల్లో పోటీ పడుతున్న అందాల భామలు హైదరాబాద్ ట్యాంక్బండ్ వేదికగా ఈ సాయంత్రం తిరంగా యాత్ర పాల్గొననున్న కిషన్ రెడ్డి సైనిక అధికారులు రక్షణ సిబ్బంది తిరంగా ర్యాలీకి తరలి రావాలంటూ యువతకు కేంద్ర మంత్రి పిలుపు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ మెరుగైన స్థానంలో ఉందన్న ఐక్యరాజ్యసమితి 2025లో 6.3% జీడీపీ వృద్ధి సాధిస్తోందని యుఎన్ఓ అంచనా స్థిరమైన వినియోగం ప్రభుత్వ వ్యయం భారత ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తున్నాయని వెల్లడి 9 రోజుల విరామం తర్వాత నేటి నుంచి ఐపీఎల్ 18 పునఃప్రారంభం రాత్రి 7:30కు రాయల్ ఛాలెంజర్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ వర్షముప్పు పొంచి ఉందన్న వాతావరణ కేంద్రం రాష్ట్రంలో రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ ఇక వివరాలు ఆపరేషన్ సింధూర్తో దాయాదీని కోలుకోలేని దెబ్బతీసిన భారత్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను ఏకాకిని చేసేందుకు ప్రపంచ దేశాల మద్దతు కూడగొట్టే వ్యూహాలను ముమ్మరం చేసింది పాకిస్తాన్ యుద్ధకాంక్షతో మన దేశంలోని సామాన్య పౌరులపై కాల్పులకు తెగబడిన భారత్ మాత్రం ఉగ్రస్థావరాలు ఉగ్రవాదుల లక్ష్యంగానే ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా చేపట్టింది ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రపంచ దేశాలకు వివరించడం ద్వారా పాకిస్తాన్పై మరింత ఒత్తిడి పెంచేందుకు భారత్ సిద్ధమైంది మరిన్ని వివరాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు పాక్పై తీసుకుంటున్న దౌత్య చర్యల్లో భాగంగా విదేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది పాక్ ఉగ్ర కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించడం కోసం 7 అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది ఆ ప్రతినిధుల బృందాలకు నాయకత్వం వహించేందుకు 7 ఎంపీల పేర్లను తాజాగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన టీం లీడర్ల జాబితాలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు శశి థరూర్తో పాటు బీజేపీ నుంచి రవిశంకర్ ప్రసాద్ బైజయంత్ పాండా జేడీయూ నుంచి సంజయ్ కుమార్ ఝా డీఎంకే నుంచి కనిమొళి ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే శివసేన నుంచి శ్రీకాంత్ షిండే తదితరులున్నారు వీరంతా విదేశాల్లో పర్యటించే భారత బృందాలకు నాయకత్వం వహిస్తారు ఆపరేషన్ సింధూర్లో భారత్ వ్యవహరించిన తీరు పాక్ దురాగతాలను వివరిస్తారు అఖిలపక్షాలకు చెందిన 7 నేతల నేతృత్వంలో ఏర్పాటు చేసిన మొత్తం 7 గ్రూపులు 10 రోజుల వ్యవధిలో 5 దేశాలకు వెళ్తాయి ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం విపక్షాలతో చర్చలు జరిపి బృంద సభ్యులను ఎంపిక చేసింది వీరు మే 22న విదేశాలకు బయలుదేరి జూన్ మొదటి వారంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ ఏ విధంగా మద్దతు పలుకుతుందనే విషయాన్ని ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదంపై భారత్ జరిపిన పోరాటాన్ని పలు ఆధారాల ద్వారా వివిధ దేశాలకు వివరిస్తారు 5 అంశాల అజెండాతో అఖిలపక్ష నేతలు బృందాల విదేశీ పర్యటన సాగనుంది ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి పాకిస్తాన్ చేసిన రెచ్చగొట్టే చర్యలను వివిధ దేశాల ప్రతినిధులకు వివరిస్తారు పాక్ బెదిరింపులకు ధీటుగా భారత్ ఆపరేషన్ సింధూర్ను ఎలా చేపట్టిందో చెబుతారు భవిష్యత్తులో భారత్పై ఉగ్రదాడులు జరిగితే ప్రభుత్వం తీసుకునే చర్యలపైన ఆయా దేశాలకు స్పష్టతనిస్తారు ఆపరేషన్ సమయంలో ఉగ్రవాద స్థావరాలను మాత్రమే ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని పౌరులకు ఎలాంటి హాని చేయలేదని స్పష్టతనిచ్చేలా అవసరమైన ఆధారాలతో సహా వివరిస్తారు ఉగ్రవాదులకు సహకరించడంలో ఎన్నో ఏళ్లుగా పాకిస్తాన్ అనుసరిస్తున్న పాత్రను దానివల్ల ప్రపంచ దేశాలకు పొంచి ఉన్న ముప్పును సైతం వివరించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపడుతున్న చర్యల గురించి చెబుతారు భారత ప్రభుత్వం దౌత్య చర్యలో భాగంగా అన్ని పార్టీల నేతలను భాగస్వాములను చేస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ వీహబ్ ఉమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ జేఆర్సీ కన్వెన్షన్లో జరుగుతున్న వీహబ్ విమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు
ఇప్పుడు సీఎం మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిద్దాం. మా పార్టీ మా ప్రభుత్వం తక్కువ అంచనా వేయలేదు. సుదీర్ఘమైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు బాధ్యత నెరవేర్చి 10 సంవత్సరాలు యూపీఏ 1 యూపీఏ 2 ప్రభుత్వాలను తీసుకురావడమే కాకుండా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇలాంటి అత్యంత పారదర్శకమైన చట్టాలను శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చి మహిళల యొక్క శక్తిని నిరూపించి మహిళలే దేశానికి ఆదర్శం, మహిళా శక్తి అండగా నిలబడితే ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడుస్తుంది అని చెప్పి నిరూపించిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం. ఈరోజు కూడా మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అప్పటి వరకు నిర్లక్ష్యానికి లోనైన స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా నిలబెట్టాలి. మహిళ ఆర్థికంగా నిలబడితే, ఒక్క మహిళ ఆర్థికంగా నిలబడితే ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆర్థికంగా నిలబెడుతుంది. అలాంటి ఒక మహిళ కుటుంబాన్ని నిలబెడితే 1 కోటి మంది మహిళలు తెలంగాణలో ఆర్థికంగా నిలబడి 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు అయితే తెలంగాణనే ఈ దేశానికి ఆదర్శం అవుతుంది. ఈ దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టాలి అని అంటే తెలంగాణ రాష్ట్రం $1 ట్రిలియన్ ఎకానమీకి అభివృద్ధి చెందాలి అని అంటే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చెయ్యాలన్న లక్ష్యంతో ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఇంతమంది మహిళల్ని ఇక్కడికి పిలిపించి ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రోత్సహించే పనిచేస్తున్నాం. మీ అందరికీ తెలిసి ఇక్కడికి వచ్చిన మహిళలకు గతంలో మీరందరూ పండుగకు అమ్మగారింటికి వెళ్ళాలన్నా ఇంకేదైనా కార్యక్రమాలకు అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇంట్లో బస్ ఛార్జీలు అడగాలి. ఇంటైనా లేదు అని అంటే మీరు వెళ్ళే పరిస్థితి లేదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా భారత జీడిపి 2025 సంవత్సరానికి గాను 6.3% ఉండనుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తోంది. ఆర్థిక వృద్ధి తక్కువగా ఉంటుందని అంచనా వేసినప్పటికీ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని ఐరాస తెలిపింది. స్థిరమైన వినియోగం, ప్రభుత్వ వ్యయం దేశ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తుందని వెల్లడించింది. 2025 మధ్యలో ప్రపంచ ఆర్థిక పరిస్థితి అవకాశాల పేరిట ఐరాస కీలక రిపోర్టులను విడుదల చేసింది. 2025లో వృద్ధి అంచనాలను 6.3%కి తగ్గించినప్పటికీ బలమైన ప్రైవేట్ వినియోగం, ప్రభుత్వ పెట్టుబడుల కారణంగా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉందని యుఎన్ ఆర్థిక సామాజిక వ్యవహారాల విభాగం పేర్కొంది. వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం, విధానపరమైన అనిశ్చితి నెలకొనడం లాంటి సమస్యలు తలెత్తడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర పరిస్థితిలో ఉంది. ఇటీవల యుఎస్ సుంకాల రేటును పెంచడంతో ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి. ఇది గ్లోబల్ సప్లై చైన్ను దెబ్బతీసింది. అలాగే ఆర్థిక సంక్షోభం ముప్పు వాటిల్లింది. రిపోర్ట్ ఓ అంచనా అయినప్పటికీ భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఉందని నివేదికలో పేర్కొంది. 2024లో 7.1%గా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ 2025లో 6.3% వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. యునైటెడ్ స్టేట్స్ సుంకాలు వస్తుగుమతులపై ప్రభావం చూపుతున్నప్పటికీ ప్రస్తుతం మినహాయింపు పొందిన రంగాలు ఔషధాలు, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఎనర్జీలుగా ఉన్నాయి. ఇవి ఆర్థిక ప్రభావాన్ని పరిమితం చేయవచ్చు. అయితే ఈ మినహాయింపులు శాశ్వతంగా ఉండకపోవచ్చునని ఐరాస పేర్కొంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్ గాంధీనగర్లో 708 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్, గాంధీనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, గాంధీనగర్ జిల్లా పరిపాలన ప్రాజెక్టులు ఉన్నాయి. 2 రోజుల పర్యటనలో భాగంగా హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్, మహోసానాలో జరిగే పలు కార్యక్రమాలకు హాజరవుతారు.
భారత సైన్యం ఉగ్ర స్థావరాలను చాకచక్యంగా పేల్చివేసిందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో పలు నియోజకవర్గంలో పర్యటించిన కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోస్ను ప్రయోగించే స్థాయికి భారత్ చేరిందని, ఇదంతా ప్రధాని మోదీ వల్లనేనని తెలిపారు. ఉగ్ర స్థావరాలు భారత సైనికుల విజయవంతంగా ధ్వంసం చేశాయని తెలిపారు. ఉగ్రవాదుల ఇల్లు, స్థావరాల లక్ష్యంగా సైన్యం దాడి చేసిందని తెలిపారు. ఉగ్రదాడుల్లో జమ్మూ కాశ్మీర్లో ఇప్పటి వరకు 46,000 మంది బలయ్యారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఉగ్రవాదాన్ని అంతమొందిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. మరి గత 10 సంవత్సరాలుగా దీనికి సంబంధించి అనేక రకాలుగా అనుకున్నప్పటికీ కూడా ఒక్క చుక్క అదనపు నీరు గోదావరి నుంచి కానీ కృష్ణ నుంచి కానీ ఇక్కడ యాడ్ కాలేదు. దీన్ని ఈ 10 సంవత్సరాల్లో చాలా నగరం పెరిగింది. ఈ నీటిని పెంచాల్సినటువంటి అవసరం ఉంది, తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ నగరాన్ని కానీ తెలంగాణకు సంబంధించి కానీ అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా మనం చూసుకున్నాం. ఇటీవలైన కొన్ని ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం, ఇంకా చేసుకోవాల్సింది. మరి మెట్రోకి సంబంధించినటువంటి డిపిఆర్ ఇంకా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి పంపాలా. మొన్ననే రాష్ట్ర ప్రభుత్వానికి చేరుకుందని, అది కేంద్ర ప్రభుత్వానికి వెంటనే పంపించినట్లయితే దానిపైన కూడా సమగ్రంగా చర్య తీసుకొని హైదరాబాద్ అభివృద్ధికి ప్రభాకర్ గారు అడిగినట్టు తప్పకుండా అన్ని రకాలుగా మరి ఒక స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా అన్ని రకాలుగా హైదరాబాద్ కానీ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ కానీ అభివృద్ధి కోసం మేము అంకిత భావంతో పనిచేస్తామని సందర్భంగా మునియేస్తూ, ప్రత్యేకంగా అధికారులు అనేక ఒత్తిడులు, ధర్నాలు చేసిన తర్వాత ఈ రిజర్వాయర్ ఈరోజు కార్యరూపం దాల్చింది. వాళ్ళకు కూడా నేను మనస్ఫూర్తిగా మరి వాటర్ వర్క్స్ అధికారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో బీజేపీ ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వేదికగా తిరంగా యాత్ర నిర్వహించనుంది. సాయంత్రం 5 గంటలకు ట్యాంక్ బండ్పై తిరంగా యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, జమ్మూ కాశ్మీర్ డీజీపీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి రిటైర్డ్ ఐపీఎస్, డీజీపీ ర్యాంక్ అధికారులు, సైనిక అధికారులు, రక్షణ సిబ్బంది, కళాకారులు, బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్పై నిర్వహిస్తున్న తిరంగా ర్యాలీకి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పుడు ప్రకటనలు. హలో, రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు. సార్, అంత డబ్బా? ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత. సార్, 2 లక్షలు. ఏమైంది నాన్న? అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాట. అరే, కట్ చేసావా? కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. మోసమా? పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే డబ్బుని పోగొట్టుకుంటారు. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో ఘనంగా జరుగుతున్నాయి. మే 10 నుంచి 31 వరకు జరగనున్న ఈ అందాల పోటీలో 115కు పైగా దేశాల అందాల భామలు పోటీ పడుతున్నారు. కాగా ఈరోజు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్ ఫైనల్లో పాల్గొంటున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ఈ క్రీడలు జరుగుతున్నాయి. కంటెస్టెంట్లు 10 రకాల క్రీడల్లో పాల్గొంటున్నారు. కాగా బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్స్ తమ శారీరక సామర్థ్యాలను ప్రదర్శిస్తారు. స్పోర్ట్స్ ఫైనల్ పోటీల ద్వారా కంటెస్టెంట్స్ క్వార్టర్ ఫైనల్లో స్థానం దక్కించుకునేందుకు పోటీ పడతారు. అలాగే కాంటినెంట్ ఆధారిత టాప్ 10లో స్థానం పొందేందుకు పోటీ పడతారు. పోటీల ప్రారంభానికి ముందు అందాల భామలు యోగా, ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 వరకు ఎక్స్పీరియం ఎకో టూరిజం పార్క్ వేదికగా జరగనున్న తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్లో పాల్గొంటారు అందాల భామలు. ఈ కార్యక్రమంలో పోటీదారులు రాష్ట్ర వంటకాల రుచులను ఆస్వాదిస్తారు.
తమ్ముడు సౌండ్ పెట్టి గిప్పని గుద్దితే బేస్ డ్రగ్స్ నివారణలో ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానం సాధించడం గర్వంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో 138 దేశాలతో పోటీపడి తెలంగాణ పోలీస్ ప్రపంచంలో నంబర్ 1 స్థానాన్ని సాధించారని రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు. వివిధ రంగాల్లో ప్రపంచానికి తెలంగాణ రోల్ మోడల్గా ఉండాలన్నది తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఈ ఘనతను సాధించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ చీఫ్ సివి ఆనంద్కు వారి బృందానికి సీఎం అభినందనలు తెలిపారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం కృషి చేస్తున్న ప్రతి పోలీసుకు మద్దతుగా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డిజిలాకర్ విలువైన డాక్యుమెంట్లను ఆన్లైన్లో సురక్షితంగా భద్రపరిచే ప్లాట్ఫామ్. అంతేకాదు ఎమర్జెన్సీ టైంలో కీలక డాక్యుమెంట్లను భద్రపరిచి అవసరమైన సమయంలో అందించే లాకర్. డిజిలాకర్ అనేది ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన క్లౌడ్ ఆధారిత ప్లాట్ఫామ్. డిజిలాకర్లో మన పాన్, ఆధార్, ఆర్థికపరమైన డాక్యుమెంట్లను ఎందుకు సేవ్ చేయాలి, దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉంది, ఎలా భద్రపరచుకోవాలి తదితర విషయాలను ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. డిజిలాకర్ ఇది ప్రజల విలువైన దస్త్రాలను ఆన్లైన్లో సురక్షితంగా భద్రపరిచే డిజిటల్ వాలెట్. ఇది కస్టమర్ ఆధార్ నంబర్తో అనుసంధానం చేస్తూ ఉంటుంది. పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్లు ఇలా విలువైన పత్రాలను ఆన్లైన్లో దాచుకోవచ్చు. యుద్ధం లాంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతైన, ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, వరదలు, సైబర్ దాడులు సంభవించిన వ్యక్తిగత భద్రతలో భాగంగా కీలకమైన పత్రాల భద్రతకు డిజిలాకర్ ఎంతో ఉపయోగపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో పాన్ కార్డులు, ఆధార్ కార్డులు, బ్యాంకు పాస్బుక్లు, బీమా పాలసీలు, ఆస్తి డాక్యుమెంట్లు వంటి పలు కీలక పత్రాలు భద్రపరుచుకోవటం చాలా ముఖ్యం. ఈ సమస్యను గుర్తించిన భారత ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద తీసుకొచ్చిందే ఈ డిజిలాకర్. గందరగోళ సమయాల్లో కూడా మన డాక్యుమెంట్లను ఈ డిజిలాకర్ ఎంతో నమ్మకంగా, సురక్షితంగా ఉంచుతుంది. ఇంటర్నెట్, సురక్షితమైన లాగిన్ సహాయంతో భూమిపై ఎక్కడి నుంచైనా కీలక డాక్యుమెంట్లను డిజిలాకర్ ద్వారా పొందొచ్చు. సరిహద్దు ఉద్రిక్తతల వంటి కష్టకాలంలో పౌరులు తమ గుర్తింపు పత్రాలు, ఆస్తులు, ఆర్థికపరమైన రికార్డులు, బీమా క్లెయిమ్లకు సంబంధించిన పత్రాలు డిజిలాకర్లో భద్రపరుచుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 ప్రకారం డిజిలాకర్లో ఉంచిన దస్త్రాలు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి. ప్రభుత్వ సంస్థల్లో కూడా చెల్లుబాటు అయ్యే సాక్ష్యంగా వాడుకోవచ్చు. అచ్చం ఒరిజినల్ డాక్యుమెంట్ల మాదిరిగానే చెల్లుబాటు అవుతాయి. హార్డ్ కాపీల అవసరం లేకుండానే అధికారిక ప్రయోజనాల కోసం కూడా సబ్మిట్ చేయొచ్చు. డిజిలాకర్ స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్ ప్రోటోకాల్, భద్రతా ప్రమాణాలను కలిగి ఉంటుంది. ఫోర్జరీ, ట్యాంపరింగ్ను నిరోధించేందుకు ఈ డిజిలాకర్ నుండి ఈ డాక్యుమెంట్లను అధీకృత ఏజెన్సీలతో నేరుగా పంచుకోవచ్చు. అయితే డిజిలాకర్ ప్రారంభించేందుకు మొబైల్ నంబర్, ఆధార్ కార్డు ఉంటే చాలు. ప్రభుత్వ వెబ్సైట్లో లేదా డిజిలాకర్ మొబైల్ అప్లికేషన్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కస్టమర్లు డాక్యుమెంట్లను స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, లేదా ప్రభుత్వం జారీ చేసిన డిజిటల్ సర్టిఫికెట్లను నేరుగా లాకర్లోకి పంపవచ్చు. ఉదాహరణకు డ్రైవింగ్ లైసెన్స్లు, వాహన రిజిస్ట్రేషన్ రికార్డులు, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు డౌన్లోడ్ చేసుకోవటానికి సులభంగా అందుబాటులో ఉంటాయి. డిజిలాకర్ అంటే సౌకర్యం మాత్రమే కాదు, అల్లకల్లోల ప్రపంచంలో ఇది అత్యవసరం. ప్రతి నిమిషం, ప్రతి కాగితం ముఖ్యమైనవిగా మారిన ఈ కాలంలో మన పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఇతర కీలక ఆర్థిక డాక్యుమెంట్లను ప్రభుత్వ మద్దతు ఉన్న డిజిటల్ లాకర్లో సురక్షితంగా లాక్ చేయటం పెద్ద ఊరట. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. పుష్కర ఘాట్లో 3వ రోజు పుణ్యస్నానాలు ఆచరించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాళేశ్వరానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో మంత్రి తుమ్మల నాగేశ్వర్కు స్వాగతం పలికారు. అనంతరం పుణ్య స్నానమాచరించిన మంత్రి తుమ్మల కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై హైదరాబాద్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెహల్గాం దాడులతో దేశ పౌరులను హతమార్చడం దేశ ప్రజలు తట్టుకోలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్కు చెందిన శారదా అనే గృహిణి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ ప్రజల్లో ఒక ధీమాను నింపిందన్నారు. యోగా ట్రైనర్ అనంతలక్ష్మి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ను ప్రతి ఒక్కరు స్వాగతించారని తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో సైనిక బలగాలు చేసిన ప్రతి ఎత్తుగడ ఉగ్రవాదుల గుండెల్లో భయాన్ని నింపిందని తెలిపారు. హైదరాబాద్ నివాసి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ను ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారని తెలిపారు. ఉగ్రదాడిని దేశం సమర్థంగా ఎదుర్కొంటుందని తెలిపారు. ఇలాంటి దాడులను భారత్ తిప్పికొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. సింధూరం అయితే తుడిచేశారో అదే మహిళలు డిజైన్ చేసిన ప్రోగ్రాంతో మనం వాళ్లపై పూర్తిగా సక్సెస్ సాధించాము. మనకున్న శక్తి సామర్థ్యాలు తెలివితేటలతో మన దగ్గరున్న సోర్సెస్తో వాళ్ళ తిప్పుకొట్టి మనం విజయం సాధించి ప్రతి భారతీయుడు గర్వించదగ్గట్టుగా ప్రధాని మోడీ నిర్దేశంలో ప్రతి భారతీయుడు గర్వించదగ్గట్టుగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవడం, మరి ఈ సింధూర్ను అంటే ఆ పేరు కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక అన్నటువంటి పేరును సింధూర్ అంటే భర్త చనిపోయిన తర్వాత భార్య నుదుటి సింధూరం పోయింది అన్న విషయం ప్రతిబింబించేలా మరి ఆ సింధూరాన్ని నామకరణం చేయడం, మరి ఏ విధంగా అయితే ఈ ఉగ్రదాడులను మరి ఏ విధంగా చేసినారో ఆ ఉగ్రవాద మూలాలను మరి తుడిపేసే విధంగా భారతదేశం చర్య తీసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎప్పుడైతే వాళ్ళు ఒక చిన్న రియాక్షన్ ఇచ్చిండ్రో అది దాని వెనకాల ఉన్న వ్యవస్థను తీవ్రవాదం అనే ఒక బూచిని మొత్తం సమూలంగా నాశనం చేయడానికి మన కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాలు శాయశక్తిలో ప్రయత్నించినాయి. పాకిస్తాన్ దేశంలో ఉన్న టెర్రరిజాన్ని, పాకిస్తాన్ దేశాన్ని కాదు పాకిస్తాన్ దేశంలో ఉన్న టెర్రరిజాన్ని సమూలంగా నాశనం చేసే ప్రయత్నం జరుగుతుంది. 9 ఉగ్ర స్థావరాలపై జరిగినటువంటి దాడి పిన్ పాయింటెడ్గా ఏదైతే జరిగిందో జాడి అది చాలా గొప్పనైనటువంటి మన త్రివిధ దళాల లోపల వాళ్ళ యొక్క స్థైర్యం వాళ్ళ యొక్క శక్తిని మనకు తెలియజేసేటటువంటి ఒక టైం ఇది. పక్షుల కిలకిలలు జంతువుల సంచారంతో నిర్మల్ జిల్లా ఆహ్లాదకరంగా ఉంటుంది. జిల్లా అభివృద్ధి లక్ష్యంగా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. భూభారతి చట్టంపై అవగాహన సదస్సులను రాష్ట్ర మంత్రుల సమక్షంలో నిర్వహిస్తున్నారు. కాగా అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ఇక జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పలు ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మల్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. నిర్మల్ జిల్లాలో గత వారం రోజుల నుండి వివిధ కార్యక్రమాలను నిర్మల్ జిల్లా యంత్రాంగం కొనసాగిస్తోంది. ఇందులో ముఖ్యంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి యాప్పై జిల్లాలో ఉన్న 240 రెవెన్యూ గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. భూభారతితో కలిగే లాభాల గురించి ప్రజలకు వివరిస్తూ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. యాసంగి వరి పంటల కొనుగోలు కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. అవసరమైనప్పుడల్లా స్వయంగా కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని సమస్యల పరిష్కారానికి ఆదేశాలిస్తున్నారు. అవసరాలకు కావలసిన సామాగ్రి ఇతర ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచిస్తున్నారు. నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క చేతుల మీదుగా శివంగి టీంను ప్రారంభించారు. నిర్మల్ జిల్లాలో మొదలైన మహిళా కమాండోస్ అన్ని రంగాల్లో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఎస్పీ వెల్లడించారు. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా క్షణాల్లో వాలిపోతారని, ఎన్ని కష్టాలైనా ఈ మహిళా కమాండోస్ బెదరకుండా అన్ని కార్యకలాపాలు చేపడుతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రతి సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆయా గ్రామాల నుండి వచ్చిన ప్రజల ఫిర్యాదులను తీసుకొని త్వరితగతిన పరిష్కారం చేసేందుకు కృషి చేస్తున్నారు.
విద్యార్థులను అవగాహన పరుస్తూ నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉపాధ్యాయులు, భైంసా పట్టణంలో ఉన్న డిగ్రీ కళాశాల ఉపాధ్యాయులు వినూత్నంగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్తో కలిసి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బుచ్చయ్య సుమారు 6,000 వాహనాలకు పోస్టర్ అతికించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించిన కరపత్రాలను ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డిగ్రీ కళాశాలతో పాటు పీజీ కళాశాల పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తానన్నారు. కళాశాల పక్కన ఉన్న భూమి విద్యార్థుల క్రీడల కోసం ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా వ్యవసాయాధికారి అంజప్రసాద్ పలువురు శాస్త్రవేత్తలతో నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు ఎరువులపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ అవగాహనలో ముఖ్యంగా భూసారానికి అవసరమైనంత ఎరువులు వాడకుండా అధికంగా ఎరువులు వాడుతున్నారని, దీంతో భూసారం తగ్గిపోయి పంటలు దిగుబడి రాక రైతన్నులు నష్టపోతున్నారన్నారు. నిర్మల్లో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ల నేతృత్వంలో భూభారతిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోరాటాలు పెట్టి ఎంతో మంది రైతన్నలకు కష్టాలకు గురి చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేద ప్రజల అభ్యున్నతి కోసం భూభారతి చట్టం తీసుకువచ్చిందని తెలిపారు. రైతులు జిల్లా కేంద్రాలకు వెళ్లకుండా తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయంలో భూ సమస్యలను తక్షణమే పరిష్కారం చేసుకునే విధంగా భూభారతి తీసుకువచ్చామని మంత్రి పొంగులేటి తెలిపారు. పిఎస్ఎల్వి C-61 రాకెట్ ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఈ ఉదయం 7:59 నుంచి 22 గంటల పాటు కౌంట్డౌన్ కొనసాగనుంది. ఆదివారం ఉదయం 5:59 నింగిలోకి రాకెట్ను ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఇప్పటికే చెంగాలమ్మను ఇస్రో చైర్మన్ నారాయణ్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా శ్రీహరికోట షార్క్ నుంచి ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. ఈ మేరకు సర్వం సిద్ధం చేశారు. జాతీయ భద్రతను బలోపేతం చేసేందుకు కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడేలా ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. ఈ ఉపగ్రహంలో C-బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ ను అమర్చారు. దీని ద్వారా పగలు, రాత్రి సమయంలో వాతావరణ పరిస్థితులను తెలుసుకుంటారు. భూమి ఉపరితలం నుంచి అధిక రిజల్యూషన్ కలిగిన ఫోటోలను సైతం సంగ్రహించనున్నారు. కాగా ఉగ్ర శిబిరాలు, వారి కార్యకలాపాలను కూడా తెలుసుకోనున్నారు. అలాగే సరిహద్దుల్లో సైనికుల కదలికలను కూడా ఈ ఉపగ్రహం ద్వారా సమాచారం తెలుసుకోనున్నారు. పాకిస్తాన్లోని ఉగ్రవాదులు వారి స్థావరాలను అంతం చేయడమే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతు ప్రకటించిన తుర్కియా దేశంపై భారత్లోని అన్ని వర్గాలు మండిపడుతున్నాయి. ఆ దేశానికి చెందిన ఉత్పత్తులను బహిష్కరించాలని బాయ్కాట్ తుర్కియా పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆన్లైన్ రిటైల్ సంస్థలు మింత్రా, ఏజియో ఆ దేశ బ్రాండ్ల అమ్మకాలు నిలిపివేశాయి. ఆయా ప్లాట్ఫామ్లలో అక్కడి బ్రాండెడ్ దుస్తులను చూపించడం ఆపేశాయి. బాయ్కాట్ తుర్కీ నినాదం జోరందుకున్న క్రమంలో వ్యాపారులు ఆ దేశంతో వర్తక వ్యాపారాలను నిలిపివేస్తున్నారు. గత వారం నుంచి ఇరు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మింత్రాకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. రిలయన్స్ కూడా తన ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏజియోలో విక్రయిస్తున్న కాటన్, ఎల్సీ వేకీకి, మావి వంటి తుర్కిష్ దుస్తుల బ్రాండెడ్ అమ్మకాన్ని ఆపేసింది. ఆ దేశంలో సంస్థ కార్యాలయాన్ని కూడా మూసివేసినట్లు రిలయన్స్కు చెందిన ఓ అధికారి వెల్లడించారు. భారత జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని ఎక్స్ వేదికగా నీరజ్ను అభినందించారు. దోహా డైమండ్ లీగ్ 2025లో 90 మీటర్ల మార్కును అధిగమించి వ్యక్తిగత అత్యుత్తమ త్రోను సాధించడం గర్వించదగ్గ విషయమని ప్రధాని పేర్కొన్నారు. నీరజ్ అవిశ్రాంత అంకితభావం, క్రమశిక్షణ, అభిరుచి ఫలితంగా గెలుపు సాధ్యమైందని తెలిపారు. కాగా శుక్రవారం ప్రారంభమైన దోహా డైమండ్ లీగ్ 2025లో 90.23 మీటర్ల త్రో విసిరి నీరజ్ చోప్రా అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పటి వరకు ఇతర దేశం అథ్లెట్ పేరు మీదున్న 90 మీటర్ల రికార్డును నీరజ్ చోప్రా బ్రేక్ చేసి కొత్త రికార్డును సృష్టించాడు. ఐపీఎల్ 18వ సీజన్లో 9 రోజుల విరామం అనంతరం ఈ సాయంత్రం పునఃప్రారంభం కానుంది. భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, యుద్ధం వాతావరణం కారణంగా లీగ్ను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో కొత్త షెడ్యూల్ను విడుదల చేసింది. దీని ప్రకారం నేటి నుంచి మ్యాచ్లు పునఃప్రారంభమవుతున్నాయి. చిన్నస్వామి స్టేడియంలో జరిగే పోరులో
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ తలపడుతుంది. 90 మ్యాచ్ల లీగ్ దశలో 57 మ్యాచ్లు ముగిశాయి. మిగిలిన 13 మ్యాచ్లతో పాటు 4 ప్లే ఆఫ్ మ్యాచ్లు కలిపి మొత్తం ఈ సీజన్లో మరో 17 మ్యాచ్లు ఉంటాయి. 6 వేదికలు బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్లలో లీగ్ మ్యాచ్లు నిర్వహిస్తారు. ప్లే ఆఫ్ మ్యాచ్ల వేదికలు ఇంకా ప్రకటించలేదు. జూన్ 3న ఫైనల్ జరుగుతుంది. రాష్ట్రంలో రానున్న 2 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దట్టమైన మేఘాలు ఉంటాయని, సాయంత్రం తర్వాత వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణలోని 12 జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. పాక్ ఉగ్ర కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించడానికి అఖిలపక్షం ఏర్పాటు. బృందాలకు నాయకత్వం వహించే ఎంపీల పేర్లను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. డ్రగ్స్ నివారణలో ప్రపంచంలోనే తెలంగాణ అగ్రస్థానం సాధించడంపై హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి. 138 దేశాలతో పోటీపడి ప్రథమ స్థానం సాధించడం గర్వంగా ఉందన్న రేవంత్ రెడ్డి. డ్రగ్ ఫ్రీ తెలంగాణకు కృషి చేస్తున్న ప్రతి పోలీసుకు మద్దతుగా ఉంటానని భరోసా. ఘనంగా కొనసాగుతున్న హైదరాబాద్ మిస్ వరల్డ్ పోటీలు. గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్ డే వేడుకలు. ఆయా క్రీడల్లో పోటీ పడుతున్న అందాల భామలు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వేదికగా ఈ సాయంత్రం తిరంగా యాత్ర. పాల్గొననున్న కిషన్ రెడ్డి, సైనిక అధికారులు, రక్షణ సిబ్బంది. తిరంగా ర్యాలీకి తరలి రావాలంటూ యువతకు కేంద్ర మంత్రి పిలుపు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ మెరుగైన స్థానంలో ఉందన్న ఐక్యరాజ్య సమితి. 2025లో 6.3% జీడీపీ వృద్ధి సాధిస్తోందని యుఎన్ఓ అంచనా. స్థిరమైన వినియోగం, ప్రభుత్వ వ్యయం భారత ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తున్నాయని వెల్లడి. 9 రోజుల విరామం తర్వాత నేటి నుంచి IPL 18 పునఃప్రారంభం. రాత్రి 7:30కు రాయల్ ఛాలెంజర్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్. వర్షముప్పు పొంచి ఉందన్న వాతావరణ కేంద్రం. రాష్ట్రంలో రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.